వీక్షకులకు నమస్కారం. ఫిబ్రవరి 14 శనివారం త్రయోదశి తిథి వచ్చింది. త్రయోదశి నాడు ప్రదోష కాలంలో శివుని పూజ చేయాలని చెప్పాను. అసలు ప్రదోష కాలం అంటే ఏమిటి అనేది చాలామందికి సందేహం వస్తుంది. దాని గురించిన వివరణ ఈ వీడియోలో చెప్తున్నా. ప్రదోషం అంటే ప్రతి 13వ చంద్రదినం లోనార్ మంత్లో ప్రతి 13వ రోజును, అంటే ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, 13వ రోజు త్రయోదశి. పాడ్యమి, విద్య, మధ్య చంద్రకళలు ఏవైతే ఉన్నాయో 16, వాటిల్లో 13వ కళ త్రయోదశి నాడు సాయంత్రం పూట వచ్చే సమయాన్ని ప్రదోషము అంటారు. అందులోని ఈ ప్రదోషాలు సోమవారం సోమ ప్రదోషం, మంగళవారం మంగళ ప్రదోషం, బుధవారం ఒక ప్రదోషం, అలా ప్రతిరోజు త్రయోదశి సోమవారం వస్తే ఒక రకం, మంగళవారం వస్తే ఒక రకం, ఒక్కొక్క ఆ వారం పేరు మీద ప్రదోషం కింద పిలుస్తూ దానికి తగిన ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు శనివారం నాడు వచ్చే ప్రదోషాన్ని మహాప్రదోషము అంటారు. దీనికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఈ శనివారం త్రయోదశి వచ్చినప్పుడు ఆ మహాప్రదోషాన్ని కర్మ తొలగింపు, అంతిమ కర్మ తొలగింపు కింద ఉంటుంది. ఇది పాపాలు మరియు మానసిక మలినాలను నాశనం చేస్తుంది. లోతైన ఆధ్యాత్మిక వృద్ధి, శ్రేయస్సు మరియు అడ్డంకులను తొలగించడానికి వీలు కల్పిస్తుంది. శని యొక్క దుష్ప్రభావాలను తగ్గిస్తుంది. శ్రేయస్సు, ఆరోగ్యాన్ని తీసుకొస్తుంది. అందులోనూ మాఘమాసం వచ్చింది, అలాగే శివరాత్రి వస్తుంది. శివరాత్రికి ముందు వచ్చే ఈ త్రయోదశి అందులోనూ శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి మహాప్రదోషం కూడా చాలా విశిష్టమైనది. ఈరోజు సూర్యాస్తమయానికి ముందు గంటన్నర, సూర్యుడు అస్తమించినాక గంటన్నర, మొత్తం 3 గంటలు, 4:30, 5 మధ్యలో సూర్యాస్తమయానికి ముందు గంటన్నర వేసుకుంటే 4:30, 5 మధ్యలో వేసుకుంటే సూర్యుడు అస్తమించినాక 6, 7:30, 8, కాబట్టి 5 నుంచి 8 వరకు లోపల మీరు క్యాలెండర్లో సూర్యాస్తమయాలు చూసుకుని దానికి గంటన్నర ముందు, గంటన్నర తర్వాత మీ వీలుని బట్టి ఆ సమయంలో మహాప్రదోషంలో మీకు నచ్చిన శివుని పాటలు కానీ, జపం కానీ, ధ్యానం కానీ, అభిషేకాలు కానీ, పూజలు కానీ, నమక చమకాలు వినడం కానీ, పఠించడం కానీ, ఏదో ఒకటి శివునికి సంబంధించిన సేవను కార్యక్రమాన్ని చేసుకుంటే మీ పాపాలన్నీ నశించి మీకున్న శని దోషాలు తొలగుతాయి. దీని గురించి మహాప్రదోష కాలంలో కానీ, శని త్రయోదశి నాడు ప్రదోష కాలంలో కానీ శివ పూజ చేస్తే వచ్చే లాభాల గురించి వీడియో ఛానల్లో ఉంది, చూడండి. ధన్యవాదాలు, నమస్కారం.